హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైనతో మాటలు. ఐ హోప్ అందరూ చాలా 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 బాగున్నారని చెప్పేసి. సో చాలా రోజులైంది అనుకుంటా ఇలా కూర్చొని వీడియో షూట్ చేసి. సో ఐ థింక్ మీరు నా యూరోప్ బ్లాగ్స్ అన్నీ చూసే ఉంటారు కదా. ఒకవేళ చూడకపోయి ఉంటే కింద ప్లేలిస్ట్ లాగా ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో వెళ్ళి చూసేయండి. అండ్ చాలా మంచి వీడియో ఇక్కడ ఐబార్లో ట్యాగ్ చేస్తాను, అది కూడా మిస్ చేయకండి. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అని అంటే, కూర్చున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి కదా ఏదైనా హాల్ వీడియో అయి ఉంటుంది అని చెప్పేసి. సో నేను నా 10 days యూరోప్ ట్రిప్లో అవుట్ఫిట్స్ ఏమేమి వేసుకున్నాను, జ్యువెలరీ ఏమేమి వేసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో టర్కీలో వెళ్ళినప్పుడు చేయలేదు, బట్ ఈ యూరోప్ ట్రిప్కి ఎందుకు చేస్తున్నాను అని మీ అందరికీ డౌట్ రావచ్చు. నేను టర్కీ వెళ్ళింది సమ్మర్లో, సో మ్యాక్సిమం జీన్స్, టాప్స్, క్రాప్ టాప్స్ అవే వేసుకున్నాను. బట్ ఈసారి మేము యూరోప్ స్ప్రింగ్లో వెళ్ళాము, విచ్ ఇస్ కైండ్ ఆఫ్ సమ్మరే అనుకోవచ్చు. అలా ప్లాన్ చేసుకొని పక్కడిబందీగా మంచి మంచి అవుట్ఫిట్స్తో వెళ్ళాను. అవుట్ఫిట్ మాత్రం అదిరిపోయాయి, నాకు చాలా బాగా నచ్చాయి. సో ఐ థాట్ వై నాట్ మీకెందుకు చూపించొద్దు అని. సో మిగతా వీడియోస్ అన్ని వ్లాగ్స్లా తీసాను కాబట్టి మేబీ నా అవుట్ఫిట్స్ మీద అంత ఫోకస్ చేయకపోవచ్చు నేను వీడియోలో. సో ఐ థాట్ ఒకసారి మీకు అన్నీ చూపిస్తే మీరు కూడా నెక్స్ట్ అవుట్ఫిట్స్ ఆర్ నెక్స్ట్ వెకేషన్కి ప్లాన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ అంతా అరేంజ్ చేసుకొని కూర్చున్నాను. సో క్విక్గా డ్రెస్సెస్ అలాగే ఏమేమి జ్యువెలరీ కొత్తగా పేర్ చేశాను అనేది చూపిస్తాను. జస్ట్ లెట్స్ స్టార్ట్ ది హాల్ వీడియో. కమ్ ఆన్. ఫస్ట్ 2 days మేము డెన్మార్క్ కోపహాగన్లో వెళ్ళాము. అది నేను లాంగ్ వీడియో షూట్ చేయలేదు, అన్ని షార్ట్సే షూట్ చేశాను కదా. సో దాంట్లో ది మోస్ట్ వైబ్రెంట్ కలర్ ఆఫ్ ద ట్రిప్ అనుకుంటా దిస్ ఇస్ ద వన్. సో ఇలా ఇది ఒక క్రాస్ ప్యాటర్న్డ్ డ్రెస్ అనాలి. కింద ఇలా వీ నెక్లో వచ్చింది ఇది. అది షూ. సో కింద ఇలా వీ నెక్లో వచ్చింది, ఇలా వస్తుంది డిజైన్ అనమాట. సో ఇక్కడ నేను పిన్ పెట్టేశాను, ఎందుకంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంది అని చెప్పేసి కట్ నేను ఇలా పిన్ పెట్టేశాను. చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది. ఇది నేను నాకు తెలిసి 4 years బ్యాక్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. నా ఫేవరెట్ డ్రెస్ ఇది. సో వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. ఇప్పటి వరకు దాన్ని ఐర్లాండ్ వచ్చాక వాడలేదు, ఇదే ట్రిప్కి వాడాను. అండ్ దీని నెక్ వచ్చేసి ఇలా వస్తుంది. సో నేను ఎప్పుడు ఇలా ఈ క్రష్డ్ ప్యాటర్న్ అంటారు కదా, ఇలా తీసుకుంటాను ఎలాస్టిక్ది, సో దట్ బాడీకి చాలా ఫిట్టెడ్గా కనిపిస్తుంది అండ్ నీటర్ లుక్ వస్తుంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ అవుట్ఫిట్ విచ్ ఐ వోర్ ఇన్ కోపహాగన్. కమింగ్ టు అదర్ అవుట్ఫిట్స్, ఇప్పటి నుంచి నేను చూపించేవన్నీ షేన్లో తీసుకున్నాను. ఇక్కడికి వచ్చాక నేను పర్చేస్ చేసినవి అండ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. నేను ప్రతి ఒక్కటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ కేస్ నేను మిస్ చేసి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, ఐ జస్ట్ ప్రొవైడ్ యూ గైస్. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళింది ఆమ్స్టర్డామ్లో ఫస్ట్ డే టులిప్ బాన్ వెళ్ళాం కదా. ప్రిటీ ప్లేస్ అది. సో బ్లాగ్ మిస్ అయ్యి ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఆ రోజు నేను వేసుకున్న అవుట్ఫిట్ ఇది. దిస్ ఇస్ ఫ్రమ్ షేన్. సో ఇది చూడడానికి డల్గా కనిపిస్తుంది కానీ వేసుకుంటే మాత్రము చాలా అంటే చాలా ప్రిటీగా కనిపించింది. నాకు ఎన్నో కాంప్లిమెంట్స్ వచ్చాయి, డ్రెస్ చాలా బాగుంది అని చెప్పేసి. సో దిస్ ఇస్ ది డ్రెస్. చెప్పాను కదా నా మ్యాక్సిమం డ్రెస్సెస్ మీరు ఇక్కడ ఇలా ఎలాస్టిక్ ప్యాటర్న్లోనే చూస్తారని చెప్పేసి. సో ముంగట వచ్చేసి ఇలా బస్ట్ దగ్గర ఇలా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది. ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మీ సైజ్ బట్టి మీరు దాన్ని టైట్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ ప్యాంట్ హుక్స్ ఎలా ఉంటాయి, సేమ్ అలాంటి మోడలే. సో మీ సైజ్ బట్టి మీరు దీన్ని ఇలా టైట్ చేసుకోవచ్చు. ప్రిటీ డ్రెస్ గైస్. ఇది మాత్రం మీరు ఏది మిస్ చేసినా పర్లేదు, ఈ అవుట్ఫిట్ మాత్రం పక్కా తీసుకోండి. సో ఇది కూడా అన్ని లాంగ్ లెంతే, నేను ఇది కూడా షార్ట్ లెంత్ తీసుకోలేదు. దీనికి ఇలా కట్ వస్తుంది. జస్ట్ ఇన్ కేస్ మీకు ఈ కట్ అవసరం లేదు అంటే మీరు ఒక స్టిచ్ కూడా వేసుకోవచ్చు. సో ఇట్స్ అప్ టు యువర్ కంఫర్ట్. సో ఇది నేను వేసుకున్న ప్రిటియెస్ట్ డ్రెస్ ఆఫ్ ది ట్రిప్ అనుకోవాలి, ఎందుకంటే స్ప్రింగ్ సీజన్కి చాలా యాప్ట్ డ్రెస్ ఇది. సో ఇక్కడ హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే కొంచెం కఫ్ ప్యాటర్న్ వచ్చి ఇక్కడ కూడా ఎలాస్టిక్ వచ్చేసింది. సో వీడియో ఇక్కడ వస్తుంది చూసేయండి. అండ్ సెకండ్ డే ఆఫ్ ఆమ్స్టర్డామ్ మేము జాన్షాన్స్ వెళ్ళాము. ఆ టీషర్ట్ నేను ఆల్రెడీ నా షార్ట్స్లో షీన్ హాల్లో చూపించాను, సో దాన్ని నేను మళ్ళీ ఇంక్లూడ్ చేయట్లేదు. అండ్ థర్డ్ డే ఆఫ్ ఆమ్స్టర్డామ్ మేము వెళ్ళింది క్యూకెన్హాఫ్, వన్ మోర్ ఫేమస్ టూరిస్టిక్ స్పాట్. సో ఆ రోజు నేను వేసుకున్న ప్రిటియెస్ట్ కలర్ అని చెప్తాను నేను. ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ప్రాపర్ ఆనియన్ పింక్ కలర్ అవుట్ఫిట్ ఇది. సో ఇది వచ్చినప్పుడు నాకు అసలు ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎలా ఉంటుందో అని చెప్పేసి, బట్ వేసుకున్న తర్వాత చాలా డిఫరెంట్గా ఉంది ఇది. సో ఇది మొత్తము ప్లీటెడ్ ప్యాటర్న్, కింద మొత్తం ప్లీట్స్ వస్తాయి అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా ప్రాపర్ ప్లీట్స్ వస్తాయి. బట్ దీంట్లో నాకు నచ్చింది ఏంటి అంటే ఇదంతా హ్యాండ్స్ అనమాట. సో బేసిక్గా ఇక్కడ నుంచి మనం హ్యాండ్స్ వేసేసుకుంటాం కదా, మీద ఇది ఇలా కవర్ అవుతుంది.
సో ఇలా ప్రాపర్ ప్లీటెడ్ ప్యాటర్న్, ఫ్రంట్ ఇలా ప్రాపర్ ప్లీట్స్ తో కవర్ అవుతుంది. ఇది కూడా లాంగ్ లెంత్, మీకు నీ లెంత్ కంటే కిందికి వస్తుంది. సో ఎలాగో ఇక్కడ వీడియోస్ పోస్ట్ చేస్తాను కాబట్టి మీకు ప్రాపర్ క్లియర్ లుక్ ఉంటుంది. ఇది కూడా మస్ట్ అండ్ ట్రై అనే చెప్తాను, చాలా బాగుంది. యాక్చువల్గా నేను ప్రైజెస్ చెప్పడం మర్చిపోయాను, సో నాకు గుర్తులేదు, చాలా రోజులైంది పర్చేస్ చేసి. నేను యాప్లో చెక్ చేసి స్క్రీన్ మీద వేస్తాను ప్రతి ఒక్క అవుట్ఫిట్కి, సో మీకు ప్రైజెస్ కూడా తెలిసిపోతాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారిస్లో నేను వేసుకున్న ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి దిస్ వన్. ఇది మా హస్బెండ్ ఫేవరెట్ అనమాట. సో ఆయనకి నచ్చిన అవుట్ఫిట్ ఇది. మా మమ్మీకి కూడా బాగా నచ్చింది ఇది, షీ మెన్షన్డ్ ఇట్. సో ఇది చూడడానికి సింపుల్ డీసెంట్, బట్ వేసుకుంటే ఇట్ లుక్స్ వెరీ 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 ప్రిటీ. నెక్ వచ్చేసి ఇలా స్కాలోప్ డిజైన్ వచ్చింది, ఇలా స్కాలోప్ డిజైన్ వచ్చింది. సో ఇలా బ్లాక్ డ్రెస్ మీద ప్రాపర్ కలర్స్తో ప్రింట్ వచ్చింది. దిస్ ఇస్ వెరీ 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 బ్యూటిఫుల్. బ్లాక్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ డ్రెస్ని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. అండ్ కమింగ్ టు ది లాస్ట్ బట్ ది స్పెషల్ వన్ ఆఫ్ ది ట్రిప్, ప్యారిస్ వెళ్ళాక ఐఫిల్ టవర్ ఎక్కకుండా ఎలా ఉంటాను చెప్పండి. సో నా ఫస్ట్ టైం ప్యారిస్ ఎక్కడం అదంతా వీడియో మీరు చూసే ఉంటారు కదా. ఇట్స్ అ మెమరబుల్ డే ఇన్ మై ఎంటైర్ లైఫ్ అనుకోవచ్చు. చాలా చాలా అంటే చాలా బాగుంది. సో ఎలాగో వ్లాగ్ చూసుంటారు కాబట్టి నేను దాన్ని ఇప్పుడు హైప్ చేయాలనుకోవట్లేదు. సో ప్యారిస్లో మేము ఐఫిల్ టవర్ ఎక్కాము, ఐఫిల్ దగ్గరికి వెళ్ళాము. సో ఆ రోజు నైట్ వేసుకున్న డ్రెస్ ఇది. ఆ రోజు నైట్ మాత్రమే వేసుకున్నాను, ఎందుకంటే బాడీ కాన్స్ అంతా కంఫర్టబుల్ ఉండవు. సో జస్ట్ ఈవినింగ్ కోసం వేసుకున్న డ్రెస్ ఇది, దానికోసమే స్పెషల్గా తీసుకున్నాను. సో ఇది బాడీకాన్, ప్రాపర్ బాడీకాన్. ఫస్ట్ కింద చూపిస్తాను. ఇది ప్రాపర్ బాడీకాన్, బట్ కింద టైట్ ఉండదు, కింద లూజ్ గానే ఉంటుంది. హ్యాండ్స్ ఇలా వచ్చాయి. ఇది షిమ్మర్ అయితే కాదు, చూడ్డానికి వీడియోలో షిమ్మర్ లా కనిపిస్తుంది, బట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రింట్. బ్లాక్ మీద సిల్వర్ ప్రింట్ బాగా ఎలివేట్ అవుతుంది లైట్స్ లో మాత్రము. నేను నైట్ వెళ్తానని ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇట్లా షిమ్మరీ డ్రెస్ తీసుకున్నాను. సో ఇది హై నెక్, ప్రాపర్ గా ఇలా నెక్ ఇలా వస్తుంది అండ్ హ్యాండ్స్ ఇలా వస్తాయి అనమాట. సో ఇది కూడా సేమ్ అలాంటి ప్యాటర్న్. ఇక్కడ నుంచి మీరు హ్యాండ్స్ తీసేస్తే హ్యాండ్స్ మీద ఇలా వస్తుంది అనమాట. సో ఎలాగో నాకు తెలిసి దీని వీడియో ఉందో లేదో, ఫోటో అయినా ఉంటుంది. నైట్ గైస్ ప్యారిస్లో అస్సలు క్లారిటీ రావట్లేదు ఫొటోస్, బట్ యా ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ పిక్చర్, నేను అది పోస్ట్ చేస్తాను. దిస్ ఇస్ హై నెక్ అండ్ హ్యాండ్స్ ఇలా వస్తాయి. సో యా దిస్ ఇస్ ద వన్ మోర్ ఫేవరెట్ అవుట్ఫిట్. ఎంత మంచి అవుట్ఫిట్స్ వేసుకున్నా దానికి జ్యువెలరీ వేసుకోకపోతే అస్సలు సెట్ అవ్వదు. సో అందుకే జ్యువెలరీ కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ హూప్స్. నాకు యూజువల్ గా హూప్స్ అంతగా సెట్ అవ్వవు టు బీ ఫ్రాంక్ నా ఫేస్ స్ట్రక్చర్ కి, బట్ ఈ హూప్స్ చాలా అంటే చాలా బాగా సెట్ అయ్యాయి. కనిపిస్తుందా? యా. సో ఇలా స్టార్ షేప్ లో, సారీ, ఫైనలీ ఐ ఫిగర్డ్ అవుట్. సో ఇలా స్టార్ షేప్ లో హూప్స్ వచ్చాయి, చాలా బాగున్నాయి. సో ఎవరికైనా నాలాగా హూప్ సెట్ అవ్వని వాళ్ళు ఉంటే యూ కెన్ ట్రై దిస్. ఇది కూడా నేను అన్ని షీన్లోనే తీసుకున్నాను. జ్యువెలరీ లింక్స్ వెతుకుతాను, దొరికితే మాత్రం పక్కా పోస్ట్ చేస్తాను. ఇవి కూడా అఫోర్డబుల్ రేంజ్ అండి, డ్రెస్సెస్ కానీ జ్యువెలరీ కానీ అన్నీ అఫోర్డబుల్ రేంజే. సో ఇలా స్టార్ షేప్లో హూప్స్ వచ్చాయి. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫేవరెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పెట్టుకుంది ఈ ఫేమస్ డ్రాప్ షేప్డ్ ఇయర్ రింగ్స్. ఇది నేను టర్కీలో తీసుకున్నాను. సో ఇలా ఉంటాయి ఇవి నేను టర్కీలో తీసుకున్నాను. సో దీనికైతే లింక్ ఇవ్వలేను, బట్ దీని సిమిలర్ లింక్స్ ఇండియాలో మీషోలో, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఎక్కడైనా దొరికిపోతాయి. సో ఐ ఫైండ్ అ సిమిలర్ వన్ అండ్ గివ్ ఇట్ టు యూ గైస్. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఫేవరెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పెట్టుకున్నవి ప్యారిస్ రోజు బ్లాక్ డ్రెస్ ఉంది కదా, బ్లాక్ డ్రెస్ మీదకి నేను పెట్టుకున్నవి ఈ ఇయర్ రింగ్స్. ఇవి కూడా నేను షీన్లోనే తీసుకున్నాను. సో ఇవి ఇలా ఉంటాయి అన్నమాట. ఎవరికైనా రింగ్స్ ఫార్మాట్ నచ్చితే జస్ట్ గో అహెడ్ అండ్ ట్రై దిస్. ఇలా ఉంటాయి ఇవి. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఇది ఒక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. అండ్ యా ఐ థింక్ అంతే. దీస్ ఆర్ ది ఇయర్ రింగ్స్. యా సో అంతే. ఇవి నేను ఇయర్ రింగ్స్ క్యారీ చేసింది. ఇవి కాకుండా నేను చైన్స్ క్యారీ చేశాను కదా, డెయింటీ చైన్స్, అవి కూడా చూపించాలి కదా. ఓకే, సో అవి కూడా చూపించాలి కదా, సో చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ చాలా మంది దగ్గర మీరు చూసే ఉంటారు, ఈ బౌ షేప్డ్ చైన్. ఈ బౌ షేప్డ్ చైన్ ఇది తీసుకున్నాను. ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ ఫ్రమ్ హెచ్ఎన్ఎం ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో హ్యాండ్స్ రేస్ చేయండి. ఇలా ఉంటుంది. సో దీనిది కూడా నేను మేబీ వేసుకున్న వీడియో నాకు దొరికితే పక్కన పోస్ట్ చేస్తాను. సో ఇలా ఉంటుంది అనమాట. దీన్ని ఇలా జూమ్ చేయను. ఇలా వస్తాయి, ఒక బీడ్ అండ్ ఒక రౌండ్ అలా వచ్చి ఇలా డెయింటీ చైన్ లా ఉంటుంది. మేబీ ఐ కెన్ డూ దిస్
ఫైనల్గా ఈ కడా బ్రాస్లెట్స్ ఒకటి జాయిన్ చేస్తే అయిపోతుంది. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కడా బ్రాస్లెట్స్. సో ఫస్ట్ వచ్చేసి ఈ హార్ట్ షేప్, నేను ఇది ఆల్రెడీ నా షీన్ వీడియోలో చూపించాను, బట్ యా అన్నీ ఆల్టుగెదర్ చెప్తున్నాను కాబట్టి ఇంక్లూడ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ వన్ జ్యువెలరీ విచ్ ఐ వోర్. అండ్ సెకండ్ వచ్చేసి ఇలా ఈ వైట్ షేప్డ్ ఉంటుంది, ఇది కూడా నేను షీన్లోనే తీసుకున్నాను. ఒక సింగిల్ స్టోన్ వచ్చేసి ఇలా వైట్ కలర్ మార్బుల్ ఫినిష్లా ఉంటుంది, ఇది కూడా అన్ని అవుట్ఫిట్స్కి మ్యాచ్ అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ మై రెగ్యులర్ వేర్. ఇది నేను కొత్తపేటలో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్యాంగిల్ స్టోర్లో తీసుకున్నాను, 350 రూపీస్ అనుకుంటా. దీన్ని రోజు వాడతాను, గోల్డ్ బ్రాస్లెట్ కంటే దారుణంగా వాడతాను. బట్ యా ఇట్స్ అసలు కలర్ కూడా ఫేడ్ అవ్వలేదు, మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఇస్ దిస్ ఫ్లవర్ బ్రాస్లెట్. ఇది కూడా నా ఫేవరెట్ వన్, వేసుకుంటే చాలా ప్రెటీగా కనిపిస్తుంది. ఇలా ఫ్లవర్స్లా వస్తాయి, ఇవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. సో ఇదొకటి వేసుకున్నాను. సో యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇవన్నీ చూద్దామనే వీడియో స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ లగేజ్ అంతా ఇప్పుడు అన్ప్యాక్ చేసి సర్దుతున్నాను అనమాట. సో ఐ థాట్ వై నాట్ షో యూ గైస్ అని చెప్పేసి ఫస్ట్ వీడియో షూట్ చేసి తర్వాత సర్దిద్దామని. అండ్ వన్ మోర్ ట్రిప్ ఇస్, మీరు షీన్లో ఆర్డర్ చేసేటప్పుడు ఇలా వాళ్ళు కవర్స్ ఇస్తారు. దీస్ ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ. సో ఇలాంటి ఫ్రాక్స్ ఏవైతే ఉంటాయో యూజువల్గా మనం ఎక్కువ వాడము. సో ఇలా కవర్స్లో ప్యాక్ చేసి పెడితే డ్రెస్సెస్కి అస్సలు స్టెయిన్స్ పడకుండా, ఒక డ్రెస్ రాసుకపోయి, ఇప్పుడు సపోజ్ దీనికి ఇలా మోతీస్ ఉన్నాయి కదా, ఈ మోతీస్ ఊడిపోకుండా, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా డ్రెస్సెస్ చాలా రోజులు బాగుంటాయి. సో ఐ యూజువల్లీ యూజ్ దీస్ కవర్స్ టు స్టోర్. ఎంత కబర్డ్స్ ఉన్నా కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపరేట్ కవర్స్ ఉంటే అవి చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. సో ఒకవేళ మీరు షీన్లో ఆర్డర్ చేసుకోకపోయినా అమెజాన్లో అలా ఆర్డర్ చేసుకుంటే ఇలాంటి జిప్ లాక్ కవర్స్ కొన్ని ఆర్డర్ చేసుకోండి అమెజాన్ నుంచి, చేసుకొని జస్ట్ స్టోర్ ఇట్ ఇన్ దమ్, సేమ్ లైక్ బ్లౌజెస్. సో యా ఫైనలీ వీఆర్ ఎండ్ ఫర్ ద వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, కొంచెం ఎనర్జీ బూస్ట్ కాంప్లాంట్ అన్నీ ఇచ్చేసేయండి కదా. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేరు, నాట్ సబ్స్క్రైబ్డే ఎక్కువ ఉన్నారు. సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. సో స్టే ట్యూన్, చాలా మంచి మంచి కంటెంట్ రాబోతున్నాయి. అండ్ నా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐఎమ్ అవుట్ ఆఫ్ ఐడియాస్, నా బ్రెయిన్ పనిచేయట్లేదు ఇప్పుడు. సో హెల్ప్ మీ, కొంచెం హెల్ప్ చేసి నాకు కమెంట్స్లో మీ సజెషన్స్, ఇంప్రూవ్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఐడియాస్ కూడా ఇవ్వండి. స్టైలింగ్ వీడియోస్ కావాలా, మేకప్ వీడియోస్ కావాలా, ఆర్ డైలీ రొటీన్స్ కావాలా, లేదా స్కిన్ కేర్, హెయిర్ కేర్ కావాలా, జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐఎమ్ హియర్ టు పోస్ట్ యూ అండ్ make you entertained. Hope you all like this video. So yeah, stay kind and stay positive. Tata, bye bye.